జిల్లా నసరులాబాద్ మండలంలోని అంకుల్ గ్రామంలో శుక్రవారం రోజు మాజీ సర్పంచ్ రాము ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా గత 3 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్స్వాడ పట్టణంలో భారత్ గార్డెన్లో వరంగల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, బాచిరెడ్డి గోవర్ధన్ మరియు ఆశన్నగారి జీవన్ రెడ్డిలు, పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల గురించి చెప్పిన వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ సభ్యులు అబ్దుల్ మజీద్ మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్లో అక్కడి ప్రజలు చీకొట్టి ఓటమి పాలు చేస్తే 3వ స్థానానికి పరిమితమైన వ్యక్తి మా నాయకుడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఎవరి స్థానాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. మీరు భూ కబ్జాలకు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడి మా నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసే సంకల్పంతో మా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. భవిష్యత్తులో మా నాయకుడిపై అవాకులు చవాకులు వాకులు పేలితే తరిమి కొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ పాల్తే విఠల్, మాజీ జన్నుబాయ్ ప్రతాప్ సింగ్, మాజీ సర్పంచ్ రాము, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, చెంచు పెద్ద సాయిలు, అంకుల్ సాయన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి శని తీసుకొచ్చినటువంటి మహామేధావులు, మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ముగ్గురులో ఈవెన్ ఇంక్లూడెడ్ కవితమ్మతో పాటుగా, వచ్చినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్తో పాటుగా, వచ్చిన జీవన్ రెడ్డి గారితో పాటుగా శని పుత్రులు మీరు. భారత్ గార్డెన్లో వరంగల్లో 27వ రోజున జరిగే సభపై మరి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి కవితక్క ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు అక్కడికి చేరి మరి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రజలకు మమేకమయ్యే నాయకుడు, బాన్స్వాడ అభివృద్ధిని మరి బాన్స్వాడలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని తప్పన జీవన్ రెడ్డి గారు, మరి నీవు వచ్చి ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నావు, మరి అది ఎంతవరకు సమంజసం? మరి నీవు ఒక భూ కబ్జా కోరువు, అదేవిధంగా మరి మొన్న నువ్వు 3వ స్థానానికి పడిపోయిన వ్యక్తివి. మరి నీవు మా సార్ గురించి, మా సార్ కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వు మాట్లాడింది ఎంతవరకు కరెక్టు? ఇసుక వ్యాపారం ఏముంది? మా సారు, మా పెద్ద ఆయన ప్రజలకు అవసరం ఉంటే ఇసుక ఇవ్వమని చెప్తాడే తప్ప ఇసుక తీసుకొచ్చి డంపు చేసి ఇసుక వ్యాపారం చేసే వ్యక్తులు గారు. అది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. మరి అది కూడా ఎక్కువ ధరగా ట్రాక్టర్ వాళ్ళు ఎక్కువ ధర తీసుకుంటే కూడా సహించని వ్యక్తి. మరి కంకర వ్యాపారం అంటున్నారు, కంకర ప్రెషర్ పెట్టుకున్నారు మా సార్ కుటుంబ సభ్యుడు. మరి ప్రెషర్ పెట్టుకుంటే కంకర అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కంకర తీసుకెళ్లి మా సారు దోచుకొని అమ్ముతున్నాడా? అదొక వ్యాపారం. మీరు దీని గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ అనిపించడం లేదు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, ఇంకోసారి నీవు మా బాన్స్వాడకు వచ్చి కానీ మా పెద్ద ఆయన గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా సార్ కుటుంబ సభ్యుల గురించి కానీ నువ్వు మాట్లాడితే బాగుండదు. మాట్లాడితే నీ నాలుక కోసేస్తామని చెప్పేసి నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను.